ఏది చీఫ్ సెక్రటరీకి అర్హత లేదు. ఎందుకంటే ఆయన తప్పించుకొని పోయిండు కొన్ని రోజులు, కొన్ని రోజులు తప్పించుకోపోయిండు. అయితే ఇప్పుడు ఆయనను 6 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటే ఈయనకి లేదని చెప్పి రూల్స్ ఉన్నాయి. అయినా కానీ ఆయన అక్రమంగా నియమించారు. గతంలో ఫైనాన్స్ సెక్రటరీ ఇవ్వద్దు, కానీ ఈసారి అది ఆయనకు కూడా ఇచ్చిండ్రు. మనం కొన్ని కామెంట్స్ చూద్దాం సార్ కింద. హైడ్రా మా సరే సార్ ఈ కామెంట్స్ మనం చూసే బదులు ఈయన చూద్దాం. అయితే ఈయనది ఇది విల్లా నంబర్ 42 సార్ నేను చూపించేది. ఈ విల్లా నంబర్ 42 ఎవరిదంటే ఇది చీఫ్ సెక్రటరీకి గిఫ్ట్ అయితే ఇటాలియన్ మార్పులు చేస్తుందా లేదా, మరి అక్కడ రష్యాకి వచ్చినట్టు నల్లరి పెడుతున్నారా లేదా, ఈ రోజు అలా కంప్లీట్ గా గ్రీన్ మల్లాస్ విల్లా నంబర్ 42. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాగా చెప్పగలుగుతారంట సార్. ఈ 42 విల్లా అనేది రామకృష్ణారావుకి ఎట్లొచ్చింది అనేది ఒకటి. అయితే ఈ రోజు రామకృష్ణారావు నంబర్ 1 ఆయన ఎలిజిబుల్ కాదు సార్ చీఫ్ సెక్రటరీకి. అయినా కానీ నువ్వు పెట్టుకున్నావు. గతంలో కేసీఆర్ తప్పుదోవ పట్టించి ఈ కుబేర్ అనేది పెట్టించిండు. ఈ కుబేర్ వల్లనే చిన్న కాంట్రాక్టర్లు నష్టపోతుండ్రు, ప్లస్ ప్రభుత్వ ఉద్యోగులు 83 మంది చచ్చిపోవడానికి కారణం ఈ కుబేరే. ఇటువంటి అసమర్థుని నేను తెచ్చుకొని ఎందుకు పెట్టుకోవాలని పెట్టుకోవద్దు, నువ్వు పెట్టుకున్నావు. సరే ఇప్పుడు మళ్ళా 3 ఏళ్ళు మొన్న ఎక్స్టెన్షన్ కూడా అయిపోయింది సార్, మళ్ళీ ఎక్స్టెన్షన్ తెచ్చిండ్రు. ఓకేనా సార్, ఇది పక్కన పెడదాం. ఈ రోజు ఏదేమన్నా కానీ శివధర్ రెడ్డి గారు డీజీపీగా మొన్న అపాయింట్ అయ్యిండు. చాండోలకి వెళ్ళి యుద్ధం చేస్తుండు, కొంచెం సిన్సియర్ పేరు ఉంది. ఇంకోటి ఏంటంటే ఆయన పీరియడ్ లో దాదాపు మన ఒక 150 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యిండు. ఆయనకేమో ఎక్స్టెన్షన్ ఇప్పియాడు, ఎక్స్టెన్షన్ కూడా అవసరంలే. ఆయననేమో తీసేయడానికి కుట్రాలు చేస్తాడు ఢిల్లీ లెవెల్. ఈయన తీసేయాలి, ఈయన ఆరుడు కాదని ఈయననే వెనకెళ్ళి బత్తి పెడతాడు. ఈయననేమో అసమర్థునేమో తీసుకొచ్చుకొని పెట్టుకుంటాడు. అంటే శివధర్ రెడ్డి గారేమో నాకు అవసరం లేదు. వాస్తవం ఏమన్నా సార్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ సజ్జనార్ కూడా బాగానే చేస్తుండు. శివధర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఓవరాల్ బాగానే చేస్తుంది. ఇవాళ హోంమంత్రి అసమర్థుడు, అవినీతి పరుడు, ఇక 420 G20 అన్ని ఆయనకు చెల్తుంది. కానీ ఈ రోజు చీఫ్ సెక్రటరీ ఆ క్యారెక్టర్ అంటే ఒక లంచం, నేను బాధ్యత లంచం చూపెడుతున్నా సార్. ఇది 42 విల్లా నంబర్ చీఫ్ సెక్రటరీ లంచంగా తీసుకున్నా నేను చూపెడుతున్నా, పట్టిస్తున్నా. ఈయన నీకు ఎందుకు కావాలి, శివధర్ రెడ్డి నీకు ఎందుకు వద్దు? మీ అనుభవం మీద మీరు ఏం సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఇది బహిరంగ రహస్యం. ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉంటాయి, సివిల్ సర్వెంట్ రూల్స్ ఉంటాయి. ఎవరి దగ్గర బహుమతులు తీసుకోవద్దు, ఆస్తులు ప్రకటించాలి, ఆ డిఓపిటీ పంపించాలి. ఎన్ని వాళ్ళు ఒకళ్ళు పట్టించుకోకపోయినా మనం ఇచ్చినాకైనా చర్యలు ఉండాలి. చీఫ్ సెక్రటరీ లెవెల్ ఇంత దారుణంగా అంటే గత ప్రభుత్వం ప్రెసిడెంట్స్ ల్యాండ్ మార్క్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి కదా, చీఫ్ సెక్రటరీ డైరెక్ట్ రాజకీయాలు చేశాడు రకరకాల. అదే లెక్కలు నాకేమవుద్ది? ఇప్పుడు నీ సివిల్ సర్వెంట్ రిటైర్, ఇప్పుడు సర్వీస్ లోనే యాక్షన్ ఉండదు, రిటైర్ అయ్యాక యాక్షన్ లేదు, అట్లనే లాలు. బట్ భయం, నీతి, నైతిక మోరల్ వాల్యూస్ దొబ్బిని, ఎథిక్స్ లేవు. ఏది చేసినా చెల్లుద్ది, సర్వీస్ ఓరియంటెడ్ కాదు వీళ్ళు, ఓన్లీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఐఏఎస్ అంటాం కంటే ఐవీఎస్ అనాలి. వెస్టెడ్ ఇంట్రెస్ట్ సర్వీస్ ఇది. కాబట్టి ఈ వెస్టెడ్ ఇంట్రెస్ట్ లో వచ్చినటువంటిది ఏమి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు పబ్లిక్. ఎటువంటి అక్రమాలు రానివ్వండి, మనం మొత్తుకున్నా గానీ ప్రజల్లో కూడా వాళ్ళు కూడా చాలా బాధపడుకున్నారు, హెల్ప్లెస్ అయిపోయారు. ఆ ఓటు ఒకటే వాళ్ళకి ఆయుధం. ఆయుధం టైంలో అది ఎమోషనల్ ఎటుపోతుందో తెలియదు. వీడి మీద కోపం తాడికి ఆడి మీద ఇద్దరికే వేయాల్సి వస్తుంది. మూడో పార్టీ లేదు, ఉన్నది కూడా ఎట్లా అంటో తెలియదు. ఇది ఈ పరిస్థితులు, ఇవన్నీ పరిస్థితులు అవగాహన బట్టి కోర్టుకి మీరు ఒకసారి చెప్పారు ఆఫీసర్ మీద కంటెంప్ట్ ఉంటే ఏమైంది, కంటెంప్ట్ ఉంటే ఒకసారి కోర్టు ఏం చేస్తుంది అని చెప్పి సలహా ఇచ్చినప్పుడు లాని వైలేట్ చేయమని నువ్వే ఒక ఆఫీసర్ చెప్పినప్పుడు ఇక మరి సామాన్యుడి మీద అసలు ఏముంటది, దాని మీద సామాన్యుడికి ఏం అభిప్రాయం కలుగుద్ది? ఎవడున్నా ఇంతేనైనా ఒక దురభిప్రాయం వచ్చేసింది. అదే ఆ దురభిప్రాయం ఏమైంది, వీళ్ళ యొక్క దుర్మార్గాలు కంటే అదుపులేని అవస్థ లేదు. దీన్ని చెక్ పెట్టాలంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సిబిఐ, ఈడీ ఇట్లాంటి పనిచేయనప్పుడు లాభదాయకంగా రింగ్ రోడ్డు ఐఆర్బికి ఎట్లిస్తామని చెప్పి సెంట్రల్ విజిలెన్స్ కి ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆర్టిస్తా అన్నాడు, ముఖ్యమంత్రి అయిండు. ఏవి కూడా అన్ని కూడా అందరు కూడా ఈ రోజు ఒక రింగ్ పనిచేస్తున్నారు సార్. ఫైనల్ గా మీరు రెగ్యులర్ ఒకటి అంటారు, ఈ మధ్యలో ఎక్కువ ఈ హ్యామ్స్ రోడ్ బాగా వినబడుతుంది, హ్యామ్స్ రోడ్ లో బాగా గడుతున్నాము. హ్యామ్స్ రోడ్ మీద ఎందుకు సార్ తెలంగాణ ప్రభుత్వానికి అంటే కోమరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గర ఉంది, వీళ్ళకి ఎందుకు అంత ప్రేమ ఎందుకు పెరుగుతుంది రేవంత్ రెడ్డి గారికి? ప్రభుత్వం దివాలా తీసింది, రోడ్లు వేయడానికి డబ్బులు లేవు. ఈ రోడ్లు వేసేసి డెవలప్ చేసిన పేరు తెచ్చుకోవాలంటే ఎవడో ప్రైవేట్ బకరా దొరుకుతాడని చూస్తున్నారు. వీళ్ళు బకరాలు ఒకసారి ఆల్రెడీ ఇచ్చారు, ఎవరు రాలా ముందుకి, నో రెస్పాన్స్. ఆ రోడ్లో హ్యామ్ రోడ్ అంటే ఏంటి, ఒక షమ్ 100 కోట్లు ఉన్న రోడ్డుని 200 కోట్లు ఎస్టిమేషన్ తోటి
ఆడ 100 కోట్లు ప్రభుత్వం ఏం చేయాలి, 40% అంటే ఒక 80 కోట్లు వీళ్ళు లోన్ ఇప్పించాలి వాడికి. ఆ 120 కోట్లు ఆడు పెట్టినట్టు చూపించాలి కాగితాల పైన, ఇచ్చి టోల్ వసూలు చేసుకుంటాడు. టోల్ వసూలు పల్లెటూర్లలో టోల్ వసూలు చేసి చెప్పు తీసుకొని కొడతారు. గ్యారంటీ మంత్రి లేడు గింత్రి లేడు. ఉన్న నేషనల్ హైవే లేవు, టోల్ గట్లా సస్తుండే జనం. ఇంక ఊర్లలో ఊరుకుంటారా? సర్పంచ్ ఉంటాడు ఇక్కడ టోల్ గేట్ దగ్గర, సర్పంచ్ ఒక కార్డు చేసి సర్పంచ్ కట్టాలని లొల్లి. ఊర్లలో ఎంతమంది సర్పంచ్లు, ఎంతమంది వార్డు మెంబర్లు తయారవుతారు? అంటే ఇప్పుడు ఈ ఊర్లలోకి కూడా టోల్ గేట్ రోడ్ అంటే డబ్బులు ఎట్లా రికవర్ చేస్తారు? బ్యాంక్ ఎట్లా కడతారు? స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఉండదు. మ్యాచింగ్ గ్రాంట్ ఈడు పెట్టాలి. నువ్వు ఇచ్చేది లోను 40% స్టేట్ పోయింది లోన్ ద్వారా ఇచ్చేది. మరి లోన్ స్టేట్ గవర్నమెంట్ కట్టడం వీడు కట్టాలి కదా. కట్టి పారిపోయాడు అనుకోండి, మరి గవర్నమెంట్ కట్టాలి కదా. అది ఇది స్కీమే లోపభూయిష్టమైంది. ఈ హ్యామ్ రోడ్లు అని ఇప్పుడు నేషనల్ హైవేస్ నడుస్తున్నాయి. మా ఖమ్మం సూర్యాపేట అలాంటిదే, ఖమ్మం కోదాడ అట్లాంటిదే. ఇప్పుడు కొత్త దేవరపల్లి అన్ని గ్రీన్ ఫీల్డ్ హైవేలు అన్ని హ్యామ్ రోడ్సే. నేషనల్ హైవేస్గా ఉన్నప్పుడేమో ఎవడెవడు కట్టుకోవచ్చు. స్టేట్లో రూరల్లో వీళ్ళు చెప్పే రోడ్లన్నీ R&B రోడ్లు, ఇవన్నీ రూరల్ లింకులు, డిస్టిక్ నుంచి మండలాలు. అక్కడ ప్రతి క్షణం ఈ టోల్ దోసుకోవడానికి ఎవడు ఒప్పుకోడు. ఇక్కడ మరి రోడ్ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటారు? కార్లకి ఇప్పుడు స్కూల్లో మన కార్లు స్కూటర్లు కొన్నప్పుడు రోడ్ ట్యాక్స్ తీసుకుంటారు కదా, మళ్ళీ తీసుకున్నాక మళ్ళీ అది రోడ్ ట్యాక్స్, ఇది డబుల్ రోడ్ ట్యాక్స్. ఈ టోల్ ట్యాక్స్ అనేది డబుల్ ట్యాక్స్. మళ్ళీ తీసుకోవద్దు, అది 3 లక్షలు తీసుకుంటున్నారు కదా. 3 లక్షలు లైఫ్ ట్యాక్స్ తీసుకుని ఇప్పుడు ఎందుకంటే ఈ భోగవతాలన్నీ ఏంటంటే ఇది ఒక దోపిడీ వ్యవస్థ. ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకొని ప్రైవేట్ వాళ్ళ పార్ట్నర్షిప్ అంటారు కానీ వాళ్ళ డబ్బులు ఉండవు. ఈ గవర్నమెంట్ డబ్బులు బ్యాంక్ లోన్లు ఇప్పించిన తర్వాత అప్పుడు NHA స్టేట్ R&B ఇప్పిస్తుంది. ఇప్పించిన వాడు వీడు ఎంజాయ్ అయ్యేది ఏంటంటే ఈ ఆ రోజుల్లో ఉన్న మంత్రికి అప్పుడు స్టేక్ కొన్ని ఉంటాయి. ఈ తర్వాత వచ్చాడు తర్వాత. ఇప్పుడు ఓటరింగ్ రోడ్ అదే జరిగింది, కరీంనగర్ హైవే అదే జరిగింది, ఇప్పుడు ఖమ్మం సూర్యాపేట అదే జరుగుతుంది. ఎన్నిటికి చెక్ పెట్టే వ్యవస్థ లేవు. సిబిఐ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి అర్థం కాదు. ఇక లోకల్ పోలీస్ వాటి మీద అథెంటికేట్ ఇప్పుడు R&B కాబట్టి వాళ్ళు CID తీసుకోవచ్చు ముందు. ఈ ఖచ్చితంగా ఇట్లా వెనకాల ఒక పథకం ఉంది. ప్రీ ప్లానడ్ లూటింగ్. ఇప్పుడు లూటిఫికేషన్ మూసి బ్యూటిఫికేషన్ లాగా ఈ రోడ్లు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అనేది అక్కడ ఎలాంటి ఎలకేషన్స్ లేవు. ఏదో రోడ్లు వేసి పేరు తెచ్చుకోవాలి కానీ ఎవడు ముందుకు వస్తాడు? అంత తెలివి తక్కువ ఏం కాదు కదా. కాంట్రాక్టులు తెలివి తక్కువ, ప్రభుత్వం తెలివి తక్కువ. కాంట్రాక్టులు మహా తెలివైన వాళ్ళు ఉంటారు, ప్రభుత్వం తెలివి తక్కువ. అక్కడ ఇటు చెప్పినవి కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ జరిగినట్టు చూద్దాం ఇంకో 5 సంవత్సరాల తర్వాత. ఇంక 2 ఏళ్ళకి ఎలక్షన్లే ఉంటాయి కదా. అది దాన్ని ఏంటంటే అదొక చెప్పలా అది ఒక స్కీమ్స్ ఒక స్కామ్లెస్ టోటల్ గా ఈ హ్యామ్ స్కామ్ సరే సార్. ఫైనల్ గా లాస్ట్ ఒకసారి మన కామెంట్ చూద్దాము. కొంతమంది కామెంట్స్ పంపారు. అబ్దుల్ గని గారు, పక్క జడ్సన్ గారు పెన్షనర్స్ బెనిఫిట్స్ ఎప్పుడు ఇప్పిస్తారు సీఎం గారు అని అడుగుతుండు. దానికి మనం చెప్పినాము, దానికి ఎట్లన్నా ఫైటింగ్గా జరగాలి. ఇంకోటి ఇది సార్ నాదొక సలహా, ఇప్పుడు బడ్జెట్ దేనికి కేటాయించారో ఆ డిపార్ట్మెంట్ వ్యాపారులు ఇది మళ్ళీ రైట్ దేనికి కేటాయించాలో డిపార్ట్మెంట్ల వైపు మన దృష్టి పెట్టి నిజంగానే ఖర్చు పెడుతున్నారు లేదా అని పెడతలేరు. ఇది ఎక్కడిది లెక్కలు బయట పెట్టాలి. కాగ్ రిపోర్ట్ ఓకేనా? ఇది మనము ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు ఖర్చు పెడితేనే కాగ్ రిపోర్ట్ బాధాప్త పెడితేనే దాని మీద లెక్క లేదు. అదేందా సార్? అది అకౌంటబిలిటీ లేదు. ఇక ఇట్లా చాలా మంది పెడతాం సార్. హైడ్రా మా రంగనాథ్ను జైలుకు పోవడం పక్క, జైలుకు పంపింది దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? అదే విఐపి కల్చర్ ఇది సార్. ఓవరాల్ గా మీరు బడ్జెట్ గురించి మీ యొక్క విశ్లేషణ చెప్పారు. తెలంగాణ జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చెప్పినాము. ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండద్దు, ఏ విధంగా ఉన్నాడు అనేది కూడా మనము చూసినాం సార్. ఏదేమైనప్పటికీ మీకు చాలా థ్యాంక్స్ సార్. ఇప్పటిదాకా లైవ్ లో పాల్గొన్న వారందరూ కూడా కృతజ్ఞతలు. ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అడ్వకేట్ అశోక్ కుమార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ జాయిన్ అయిద్దాం మరొక సబ్జెక్ట్ పైన. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.